ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద? నెంబర్ వన్. ఓకే, నచ్చింది అయితే మీకు. అంతలా ఏం నచ్చింది ఈ ప్రభుత్వం అంటే? ఇప్పుడు తల్లిదండ్రులకి ముద్ద పెట్టలేక చంపేస్తున్నారు, వాళ్ళని ఎక్కడికో వదిలేస్తున్నారు. అటువంటిది ఈ చంద్రయ్య గారు నిజంగా దేవుడు నిన్ను 7 తరాల వరకు నీ వంశాన్ని ఎవడో ఏ దుష్టశక్తి టచ్ చేయలేరన్న. ఓకే, ఇదే కంటిన్యూ. సో ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు అంటే? ఈ వయసులో పనితీరు అంటే కెమెరా సైడ్, ఈ సైడ్ ఈ రోజుల్లో పనితీరు అంటే గాంధీ గారి వయసు ఎంత? గాంధీ గారు బ్రూస్లీనా ప్రపంచాన్ని పరిపాలించిన ఆయన్నే, వాళ్ళనే, బ్రిటిష్ వాళ్ళనే అంత ఎదిరిచ్చాడా? ఆయన బ్రూస్లీనా ఫైటింగ్ చేశాడా, తుపాకు పట్టుకున్నాడా? హింస మార్గంలో వెళ్ళాడా? హింస ఏదైనా కానీ థాట్. అయితే జగన్ గారు ఏం చెప్తున్నారంటే అసలు ఈ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసింది, ప్రజలు ఎవరు సంతోషంగా లేరని చెప్తున్నాడు జగన్ గారు. ఇప్పుడు అయిపోయిన సినిమా గురించి ఎందుకండి? లేదు, నిన్న కూడా చెప్పారు ఆయన మరొకసారి పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. ఆ పాదయాత్ర అయిపోయిన సినిమా, ఒకళ్ళ గురించి అనవసరం, నీ గురించి, నీ డబ్బులు, నువ్వు సేవ చేస్తున్నావా అంతే, అంతవరకే. కాదు బాబాయ్, నా ప్రశ్న ఏంటి, మీరు గట్టిగా లోతుకి వెళ్తున్నారు కాబట్టి జగన్ గారి పాదయాత్ర ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు జనాల్లో? అసలు రేపు అనేది ఉంటానో లేదో తెలియదు, ఎవరికీ తెలియదు. అసలు ఫ్యూచర్ అనేది వద్దు. ఇప్పుడు ప్రెజెంట్ ఆన్ ది స్పాట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భోజనం పెట్టారు, రైట్? మధ్యాహ్నం పెడతారా లేదా? ఓకే, అది తీసేది ప్రెజెంట్. ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తున్నావు, ఆన్ ది స్పాట్ లో అడగాలి, ఓటు వేస్తున్నావు ఏంటి అని. జరగబోయేదానికి జరిగిపోయి ఇప్పుడు ఆడేసిన సినిమా గురించి ఎందుకు, ఆడబోయే సినిమా గురించి ఎందుకు? మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద అంటే మీ అభిప్రాయం, కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం నెంబర్ 1. మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయింది కదా. ఇప్పుడు మనిషి బయటికి వెళ్తానంటే సేఫ్టీ. ఒక విదేశీ క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి సేఫ్గా మనం ఉండాలంటే దొంగతనాలు జరగకూడదు, ఏమి జరగకూడదు, డిపార్ట్మెంట్ పక్కాగా ఉండాలి. డిపార్ట్మెంట్ అదే రూలింగ్. ఇంకా ఆ డిపార్ట్మెంట్ పక్కాగా ఉందనుకో ఇంకా దానికి తిరుగులేదు. ఇంకా ఇప్పుడు ఇంట్లోంచి ఒక భర్త బయటికి వెళ్తున్నాడంటే రూపాయి దేశం పక్కన పెట్టి సేఫ్గా వచ్చాడా లేదా, మన పిల్లలు సేఫ్గా వచ్చారా లేదా? అది వీళ్ళు వీళ్ళు క్రమశిక్షణగా పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఏ పార్టీ అయినా తీసే వాళ్ళకి ఆయన ఏ పార్టీలోనే ఉన్నాయి అది తర్వాత సంగతి. క్రమశిక్షణకి మారిపోయారు ఆయన. అలాగే వాళ్ళకి ఆయన కానీ చెప్పేవాళ్ళు కూడా చేస్తారు, చేయకపోతే వాళ్ళ కర్మ అంతే. ఇప్పుడు అందరూ మొత్తం టీడీపీ అంతా కరెక్ట్ అనేసి మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను పక్కా బీజేపీ, నాకు ఓటు హక్కున్న కాడి నుంచి బీజేపీకే వేస్తా. అంటే అది ఆర్ఎస్ఎస్ నేను స్కూల్లో చేశాను కాబట్టి ఆ థాట్ ఉంటుంది నాకు. అయినా సరే మంచి వాళ్ళతో కలవడంలో పార్టీతో పని లేదు కదా.